నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజలతో మమేకం అవుతా ఉన్నారు, దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ప్రధానంగా సమస్యలు వస్తూ ఉన్నాయి, మీ దగ్గరికి ఏం చెప్తా ఉన్నారు? అండి ఇప్పుడు గాంధీ భవన్లో ప్రజావాణి కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రజాభవన్లో కూడా అవుతుంది, అట్లనే ఇప్పుడు గాంధీ భవన్లో కూడా. అంటే ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటే అంత మంచిదన్న కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాము. ఎక్కువ ఇళ్ళ గురించి వస్తున్నాయి, ఇళ్ళ గురించి, రేషన్ కార్డ్స్ గురించి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాము. లాస్ట్ 10 years ఆ రేషన్ కార్డ్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు, ఎక్సెప్ట్ బై ఎలక్షన్స్ ఎక్కడైతున్నాయో అక్కడ తప్ప. ఇంకా ఇల్లు ఏమో అప్లికేషన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి పేర్లు కొంతమందివి. అది వాళ్ళకి అర్థం కాక కొంచెము అట్లా కన్ఫ్యూజన్ ఉన్నవన్నీ కూడా మేము తీసుకుంటున్నాము. తీసుకొని అక్కడ లోకల్ ఏ కాన్స్టిట్యున్సీ అయితే వాళ్ళు వస్తున్నారో అక్కడ కనుక్కొని డెఫినెట్గా మళ్ళీ మేము వాళ్ళకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒక ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే, ఈ సొంత పార్టీ నేతలకి ఇల్లు ఇచ్చుకుంటున్నారు, దానివల్ల ఈ లోటంతా వస్తుంది అనేది ఒక పాయింట్ రైజ్ అవుతుంది. సార్ మేడం, మీరేం చెప్తారు? నేనేం చెప్తా అంటే, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు అది చేసిండ్రు కాబట్టి వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉన్నారు. వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎట్లా అంటే పక్క కండువా కప్పుకుంటే ఇచ్చినారు, మేము అట్లా కాదు. ఎవరైతే అర్హులు, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి అవసరము అన్న దాంతో ఇల్లు ఇస్తున్నాం. అది మా సొంత పార్టీ లీడర్ అయినా కానివ్వండి, లేకపోతే వేరే పార్టీ అయినా. మేము పార్టీలు చూడం, అర్హత చూస్తాం. అంటే ఇప్పుడు పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు. ఇది ప్రధానంగా అధికార పార్టీ పాదయాత్ర అనేది మొదటిసారి చూస్తున్నాం. దీన్ని అధికార పార్టీ పాదయాత్ర చేయడం ప్రజల్లో అనేది మీరు ఏం చెప్తారు? దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నారు కూడా ఇక్కడ పార్టీలు కూడా. నో కామెంట్స్ అండి. అంటే ఇది కేవలం పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికైనా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఒపీనియన్ తెలుసుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే, ఏమైనా అధికారంలో లేకపోతే వాళ్ళు మరి ఏం పని లేక చేస్తారేమో పాదయాత్ర. మేము అట్లా కాదు, ప్రజల సమస్యలు ఇంకా కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి చేస్తాం, అంతేగాని దాని మీద ఎవరు కామెంట్ చేయడానికి ఏం లేదు. అంటే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు, అంటే యశస్విని కంటే ముందు తర్వాత ఏం జరిగింది డెవలప్మెంట్ అనే విషయంలో ఈ పాయింట్ రైజ్ చేసినప్పుడు ఏం చెప్తారు? ఏం జరిగినాయి అంటే చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు మెయిన్గా నేను ఇందాక కూడా చెప్పిన, మాకు పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అని ఉంది. అది లాస్ట్ 10 years నుంచి కూడా ఏమీ మూమెంట్ లేదు. జస్ట్ ఒక 20% ఆఫ్ వర్క్ అయింది, బట్ దట్ ఈస్ మేజర్ ప్రాజెక్ట్. ఇట్ కవర్స్ 77,000 ఆయకట్. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్ ఏవైతే ఇస్తున్నాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతే కానీ వాళ్ళ లెక్క మరి కూలేశ్వరం అట్లాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయట్లే. తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు, అందులో మాది కూడా ఒకటి అనమాట. సో దానిపైన అది ప్రియారిటీలో పెట్టుకొని 77,000 ఆయకట్టు అంటే ఎంతోమంది రైతులకి ఉపయోగపడుతుందని చెప్పి అది ముందుకు తీసుకెళ్తున్నాం. అది ప్రాసెస్ అవుతుంది, వర్క్స్ కూడా స్పీడప్ చేసి అది కంప్లీట్ చేస్తాం. ఇంకా దేవరుప్పల మండలం, మాకు 6 మండల్స్ ఉంటాయి మొత్తం. అన్ని మండలాలలో ఏ మండల్లో ఏం చేయాలన్నది ఆల్రెడీ నేను ఒకటి క్లియర్గా ఒక విజన్ తోటి ఉన్నా. దేవరుప్పల మండల్కి వచ్చేసి ఆల్రెడీ 131 crores సబ్స్టేషన్ శాంక్షన్ అయింది, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఒక 5 చెక్ డ్యామ్స్ కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. 50 bedded హాస్పిటల్ అండ్ 100 bedded హాస్పిటల్, అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. తొర్రూరు మండలానికి వచ్చేసి మినీ ట్యాంక్ బండ్, అది కూడా వర్క్స్ చేపిస్తున్న, స్పీడప్ అవుతున్నాయి. వితిన్ అన్ ఇయర్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది టౌన్ డెవలప్మెంట్కి. ఇంకా సైడ్ డ్రైన్స్, రోడ్స్, ఇంకా రాయపర్తి మండలానికి వచ్చేసి గోడౌన్, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ ఇవన్నీ కూడా ఒక 60 crores దాకా వచ్చినాయి. ప్రతి చిన్నది కూడా డీటెయిల్డ్గా చూసి ఏదైతే ఎక్కువ యూజ్ వస్తుందని చెప్పి చేసుకుంటూ పోతున్నాం. ఏదో చేసినామా లేదు అన్నట్టు కాకుండా డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎ క్లియర్ విజన్. లైక్ ఇప్పుడు మీకు అర్జీ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రధానంగా మీరు చెప్తా ఉన్నారు ఇళ్ళ సమస్య ఎక్కువ ఉంది అనేది. అంటే ఎందుకు ఈ సమస్య రైజ్ అవుతా ఉంది? అలాగే ఆధార్ కార్డ్, మన రేషన్ కార్డు విషయంలో కూడా ఎక్కువ సమస్య ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ సమస్య ఎక్కువ రైజ్ అవుతా ఉంది? ఎందుకు దాన్ని ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు, మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగినరండి. ఎందుకు ఈ సమస్య ఎక్కువ వస్తుందంటే, లాస్ట్ 10 years ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఆబ్వియస్గా ఇది వస్తుంది. అంతకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లోనే రేషన్ కార్డ్స్, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఆ సమస్య ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదు. లాస్ట్ 10 years ఏం చేయలే, రేషన్ కార్డులు ఇవ్వలే కాబట్టి డెఫినెట్లీ అది వస్తుంది. వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకా ఇల్లు కూడా అంతే. అల్లుడు వస్తేడు ఉంటాడు, కోడలు వస్తేడు ఉంటుంది, గొర్రె నీడ కడదాం, బర్రె నీడ కడదాం అని మాటల దాకా తెచ్చి ఏవో కొన్ని ఇచ్చుకున్నారు. కానీ అది కూడా మీరు ఇందాక అడిగినరు, చెప్పిన వాళ్ళ కార్యకర్తలకి ముఖ్యంగా ఇచ్చుకున్నారు. కానీ మేము అట్లా కాకుండా 2-3 విడతలుగా పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినాయి. వచ్చినప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మన ఇంట్లో అయినా కానీ ఏదైనా ఒకటేసారి అంతా కూడా అద్భుతం జరిగిపోదు. లాస్ట్ 10 ఇయర్స్ మొత్తం కలుపుకొని కూడా మా కాన్స్టిట్యున్సీకి మరి ఎన్ని వచ్చినాయి అంటే లెక్క పెట్టుకోవచ్చు ఇళ్ళ మీద. ఇప్పుడు 3,500 ఆల్రెడీ వచ్చినాయి. అవన్నీ కూడా అర్హులైన ప్రతి పేద వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ అర్హతను బట్టి. అందులో మా గవర్నమెంట్, మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, అర్హులైన వాళ్ళకి మాత్రమే, ఏ పార్టీ అని కాదు అని. సో అయింది, ఒక 3,500 మందికి వచ్చింది. మళ్ళీ ఇంకా రెండో విడతలో 3,500 మందికి వస్తుంది, ఇళ్ళ సమస్య తీరుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళకి అది తీరలే కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి ఆ సమస్యలు. బీసీ బిల్లుకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ వ్యతిరేకత చాలా స్టార్ట్ అవుతుంది బయట. రకరకాల పార్టీలు, ఒక పక్క కవిత కావచ్చు, ఒక పక్క తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు ప్రవేశపెట్టిన బిల్లుకి సంబంధించి. ఏం చెప్తారు? అవి నో కామెంట్స్ అండి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు పార్టీలకి? చెప్పేది ఏం లేదండి, వాళ్ళకి ఏం చెప్తాం మేము, వాళ్ళు చేసి ఉంటే మేము రాకపోయేటోళ్ళం కదా, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మేము వచ్చినాము. మా పని మేము డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. వాళ్ళకి ఇంకేమైనా వేరే ఇంట్రెస్ట్లు ఉంటే వాళ్ళు చేసుకుంటారు, మేము డెవలప్మెంట్ చేసుకుంటూ మేము వెళ్తాం. థ్యాంక్ యూ.